వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ తేజ. తాడిమర్రి రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టడం సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముసుగు శ్రీనివాసులు, టీడీపీ మహిళా నాయకురాలు పొట్లమర్రి సీతారామలక్ష్మిల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ వర్గీయులు తాడిమర్రి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రైతుల జీవితాలతో రెవెన్యూ అధికారులు చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు. ఎం అగ్రహారం గ్రామంలోని సర్వే నంబర్ 527లో 4.5 ఎకరాల భూమిని ముసుగు చిన్నప్పటి నుంచి ముసుగు నారాయణ స్వామి కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారని, అయితే ఆ భూమిని ఆన్లైన్ లో నమోదు లేకపోవడాన్ని గుర్తించిన అదే భూమిని మరొకరు విక్రయించారన్నారు. తమ పేరుతో రిజిస్టర్ అయిన భూమిని మరొకరికి ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నిస్తే తహసీల్దార్ 10 లక్షల రూపాయలు లంచం అడిగినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తాడిమర్రి మండలంలో వైసీపీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. జిల్లా అధికారులు దీనిపై విచారణ నిర్వహించి ఇప్పటికైనా న్యాయం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రామాపురమైన మా గ్రామంలో నుంచి మాకు 1975లో రిజిస్టర్ అయిన భూమిని చిన్నప్ప అనే వ్యక్తి మాకు అమ్మినాడు. ఆయన భార్య మళ్ళా 2019 సంవత్సరంలో ఆన్లైన్లో ఎక్కించుకొని వేరే వాళ్ళకి అమ్మినారు, అక్రమంగా రిజిస్టర్ చేసినారు. కానీ ఎంఆర్ఓ గారు ఏమీ పట్టించుకోవాలనే మాదిరి ఎరుగని వాళ్ళలో మాదిరి ఊరినే ఉన్నారు. ఆయన చర్య తీసుకోవాలని మేము కోరినాము. ఎన్నోసార్లు ఆయన డిమాండ్ చేసినాము. అయినా కూడా ఆయన ఏమీ ఎరగనోని మాదిరి ఊరినే ఉన్నాడు. మాకు పొజిషన్ సర్టిఫికేట్ మాకు ఇమ్మని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఆయన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి పొజిషన్లో సర్టిఫికేట్ ఇచ్చినాడు. అది 2020లో కోర్టులో వేసినాము. అయినా కూడా మాకు ఏమి జరగలేదు. ఈ ఎంఆర్ఓ గారు ఎటువంటి స్పందన లేకోకుండా ఊరినే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మాకు తక్షణమే అన్యాయం జరుపుకోకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాం. నా భూమి నాకు కాలా, నేను ఇట్టే కట్టాను. చాలా చేయబట్టి మేము మా భూమి మాకు అయితే మేము ఊరుకుంటాం, లేకుంటే చస్తాం ఈడబడి. సొంతం కావాలా, న్యాయం చేయండి. మీరు వస్తా న్యాయం చేయండి. లేరు మా వాళ్ళు, మాకు న్యాయం చెప్పండి, చేయండి. భూమి మాకు కావాలేను. నేను 15 ఏళ్ళ పిల్లోనే అటువంటి దాంట్లో సాగు చేస్తున్నాము. సాగు చేస్తున్నా కానీ పక్కలో ఆయప్ప భూమి చూసినా కానీ మళ్ళీ మా భూమిని కోర్టులో ఉన్నా కానీ మళ్ళా కొన్నాడు, అక్రమంగా కొని చేపించుకున్నాడు. మా భూమిని ఆక్రమించుకున్నాడు. మమ్మల్ని ఇప్పుడు బెదిరించుకుంటా చెట్లు పీకేది మాకు అడ్డం చేస్తున్నాడు, మాకు బెదిరించుకుంటా ఉన్నారు. దాంట్లో రెవెన్యూ ఆఫీసర్లు కూడా మొన్న అశోక్ అతను కూడా నువ్వు చూసుకో, మందులు ఎప్పుడే పిల్లలు ఉన్నారు అది ఇదని అని చెప్పినాడు. అయినా కానీ ఏం మమ్మల్ని బెదిరిస్తావని అడిగితే మీరు తప్పుకోవాలనే మాట మాట్లాడినాడు. భయపడిచ్చే మార్గంలో మాట్లాడినాడు. ఎంఆర్ఓ కూడా మాకు ఎవరు సలహా ఈయను దాంట్లో కోర్టులో ఉన్నదాన్ని నేనని చెప్పి కోర్టులో ఉన్నదాన్ని ఎవరికి ఏమి సలహా ఈయనని చెప్పి అవతల వాళ్ళకి మళ్ళా మాకు వాళ్ళకు ఉన్నట్లుగా సలహా ఇచ్చినాడు ఎంఆర్ఓ. సిఏ మేడం కూడా వాళ్ళనే చేపించుకోమని చెప్పినారు. భూమి మాది సొంతం కావాలి, మేము మందు తాగి చచ్చిపోతాము. ఎంఆర్ఓ ఈయన సంతకం చేయలేదు, మాకు ఏంది కానీ చేయలే ఎంఆర్ఓ. మాకు మేము ఈడ చచ్చిపోవాలా ఎట్లా 50 ఏళ్ళ ముట్టి ఉన్నాం మేము. లంజా కొడుకులు ఎవరే కానీ మాట్లాడరు మమ్మల్ని, ఎవరే కానీ పట్టించుకోవాలి మమ్మల్ని. మేము ఈడ చచ్చిపోతాము, ఎవరే కానీ చేయలేయడా. ఎంఆర్ఓ రాడు గడ్డకు, మాకు లేదని ఏరే వాళ్ళకి చెప్తాడు, ఏరే వాళ్ళకి ఇస్తాడు. మేము ఎండలో కూర్చున్నాము, ఎర్రటి ఎండలో కూర్చున్నా పలకడు. రాడు గడ్డకు, మేము ఉండాలా పోవాలా, మా భూమి మాకు ఇయ్యాలా, లేకపోతే మందు దాగి చెప్తాము. ఎంఆర్ఓ రాడు గడ్డకు, రాలేదు, మమ్మల్ని చూడడు. రావాలా అక్రమంగా వాళ్ళు తీసుకున్నారు. మేము ఎన్నేళ్ళు ముంటినో ఉంది మా భూమి, మేము చెనిపేస్తాడివి, కన్నేస్తాడివి. ఇప్పుడు
చూపించినారు మాకు చూపించినారు ఇవ్వలేదు ఆడ ఇచ్చినా మనం ఏడవతున్నా? ఏడవతున్నా? ఈ లేదని అంటావు నువ్వు? అది ఏంది మమ్మల్ని ఏమన్నా చూపిస్తానా? ఎవరో చెప్పేది కాదు మా నుంచి ఏం లేదు అది ఏంది మేమేమన్నా అబద్ధాలు చెప్తామా? మీరు సొంతం అయితే మీ భూమి అయితే ఎందుకు తీసుకోలేదు అని అడుగుతారు. కూర్చో సమాధానం అనేది ఏమి ఇచ్చాం కదా. సిగరెట్ తాక్కుంటా మీరు సిగరెట్ తాక్కుంటూ కూర్చుంటారా? ఎట్ట సంబంధం లేదు. మీరు ఇచ్చినారని చెప్పండి. మీరు సిగరెట్ తాక్కుంటారా? సిగరెట్ తాక్కుంటే మాకు వచ్చేది రాయలేదమ్మా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తాం ఫోన్ చేసి టైం లేదు కదా డీటీ కొన్నప్పుడే నీకు కంప్లైంట్ ఇచ్చావు. అది కోర్టులో ఉంది అని. కోర్టులో మళ్ళీ వాళ్ళంతా చేంజ్ నువ్వు ఇచ్చినావని చెబుతారు వాళ్ళు. కలిసిలేండి సార్ ఎవరో అక్రమ రిజిస్టర్ చేసిన ఎంఆర్ఓ సహకరించిన ఎంఆర్ఓ వెంటనే అక్రమ రిజిస్టర్ సహకరించిన ఎంఆర్ఓ వెంటనే అక్రమ రిజిస్టర్ సహకరించిన ఎంఆర్ఓ వెంటనే ఎంఆర్ఓ రైతులకు సహకరించిన ఎంఆర్ఓ వెంటనే రైతులకు సహకరించిన ఎంఆర్ఓ వెంటనే